నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని, లేదు అంటే అక్టోబర్ 10న విజయవాడ మార్చ్ని నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటింటి సర్వే వాలంటీర్లు చేసేటువంటి పనిని మాతో చేపిస్తున్నారు, దీని నుంచి మమ్మల్ని తప్పించాలంటూ వాళ్ళు కోరుతున్నారు. ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే మేము అక్టోబర్ 10న విజయవాడ మార్చి నిర్వహిస్తామంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తెలుపుతున్నారు సార్. అందులో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్లు చేసే పని, ఈ సర్వే పనులు ఏవైతే ఉన్నాయో అవి మాతో చేయిస్తున్నారు, వెంటనే వీటి నుంచి మమ్మల్ని తప్పించాలంటూ వారు కోరుతున్నారు. వారు కోరిన దాంట్లో న్యాయం ఉందంటారా? ఏం చెప్తారు వారి సమస్యలపైన మీరు? ఇక్కడ ఒక పూర్వ నేపథ్యాన్ని కూడా చెప్పాలి. 2019 అక్టోబర్ 2వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ప్రతి 2-2.5 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం చొప్పున ఓవరాల్గా ఈ సచివాలయాల్లో పనిచేయడానికి సచివాలయ కార్యదర్శులు అని చెప్పని 130,000 మందిని ఎంపిక చేసుకున్నారు. వీళ్ళని జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా ఎంపిక చేసుకున్నారు. అంటే ఒక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ వ్యవస్థలోకి సిబ్బందిని నియామకాలు చేశారు. వాస్తవంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే స్థానిక పరిపాలనని స్ట్రెంథన్ చేయడం కోసం, పౌర సేవలు ప్రజలకు చేరువ చేయడం కోసం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ వివిధ విభాగాలకు సంబంధించిన సిబ్బంది పనిచేస్తారు అని చెప్పారు. పంచాయతీ కార్యదర్శికి వీళ్ళు రిపోర్ట్ చేస్తారు, పంచాయతీ కార్యదర్శి అజమాయిషిలో వీళ్ళు పనిచేస్తారని చెప్పారు. వాస్తవంగా ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగిందంతా కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచే. ఈ రోజుకి వాళ్ళ అటెండెన్స్ బయోమెట్రిక్ నమోదు చేసేది పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేయబడ్డ గ్రామ సచివాలయ కార్యాలయాల్లోనే. పంచాయతీ కార్యదర్శినే డ్రాయింగ్ అండ్ డిస్పర్స్మెంట్ ఆఫీసర్ అంటారు. అతనే ఈ అటెండెన్స్ నమోదు చేసుకొని వీళ్ళకి జీతాలు ఇచ్చే అధికారి కూడా. అంటే ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు పనిచేసే కార్యాలయం గ్రామ సచివాలయం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. వీళ్ళకి స్పేసు, వీళ్ళకి స్టేషనరీ, వీళ్ళకి టాయిలెట్ లాంటి ఫెసిలిటీసు, వీళ్ళ డ్రింకింగ్ వాటరు, వీళ్ళు కూర్చునే సీట్ పైన ఫ్యాను, ఇవన్నీ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంటు పంచాయతీ పే చేస్తూ ఉంది. వీళ్ళ నెల జీతం కూడా ఈ రోజుకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే పే చేస్తూ ఉంది. కానీ వీళ్ళ మీద అజమాయిషీ మాత్రం పంచాయతీ సెక్రటరీకి లేదు. సహజంగా ఎవరి దగ్గర అటెండెన్స్ నమోదవుతూ ఉంటే, ఎవరు జీతం పే చేస్తూ ఉంటే వాళ్ళది అజమాయిషీ ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వెల్ఫేర్ అసిస్టెంటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ అసిస్టెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే విఆర్ఓ అండ్ సర్వే వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇట్లా వాళ్ళ అజమాయిషీలో పనిచేస్తూ ఉన్నారు. మా డిపార్ట్మెంట్ హెడ్లు వాళ్ళకి మేము బాధ్యులమని చెప్తూ ఉంటారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శికి పైనుంచి అధికారులు టార్గెట్ ఇస్తూ ఉంటారు. పంచాయతీ అధికారులు వీళ్ళకి ఏదైనా పని చెప్పబోతే మేము మా డిపార్ట్మెంట్కి లైబుల్, మీకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇది 100% ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం. వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వానికి పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి జీతం పే చేస్తూ ఉన్నారు. మెరుగైన పౌర సేవల కోసం వాళ్ళని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు పరిపాలన కొనసాగింది, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు కాదు, చివర కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు పంచాయతీరాజ్ సిస్టమ్ ఎలా ఉంది, ఓ పంచాయతీ కార్యదర్శి ఉండేవాడు, ఆ పంచాయతీకి సంబంధించి ఒక క్లర్క్ ఉంటాడు, అలాగే విఆర్ఓ ఉంటాడు, విఆర్ఓ కింద విఆర్ఏలు ఉంటారు, అక్కడ ఆ ఊర్లో రేషన్ డీలర్లు ఉంటారు. ఈ వ్యవస్థలని కొనసాగిస్తూ సైమల్టేనియస్గా జగన్మోహన్ రెడ్డి గారు వార్డు గ్రామ వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు, ఈ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వార్డు వాలంటీర్లని తీసుకొచ్చిన రోజు ఏం చెప్పారంటే సంక్షేమ పథకాలు లబ్ధిదారుల గడపకు చేర్చే లక్ష్యంతో వీళ్ళని తీసుకొస్తున్నామని చెప్పారు. వీటికి తోడు రేషన్ డీలర్లకి సైమల్టేనియస్గా ఈ రేషన్ పంపిణీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. డీలర్ని కొనసాగించారు, ఈ వాహనాలని తీసుకొచ్చారు. పంచాయతీ సెక్రటరీని కొనసాగిస్తున్నారు, మళ్ళీ ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చి ఏమైంది, ఇప్పుడు గతంలో ఏ విధానం ఉండేది, ఓల్డేజ్ పెన్షను పంచాయతీ సెక్రటరీ ఇచ్చేవాడు, కాకుంటే ఇప్పుడు ఇళ్ళకెళ్ళి ఇస్తూ ఉన్నారు, అప్పుడు పంచాయతీ కార్యాలయం దగ్గర ఇచ్చేవాళ్ళు. అలాగే పల్స్ సర్వే లాంటి సర్వేలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2019కి ముందు.
పంచాయతీ సెక్రటరీలే ఆ సర్వేలు చేశారు. వాళ్ళు ఈ మిగిలిన అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్తో పాటుగా సైమల్టేనియస్గా పల్స్ సర్వే కూడా కంప్లీట్ చేయగలిగారు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో వాలంటీర్ వ్యవస్థను తప్పించేశారు. తప్పించిన తర్వాత ఇవాళ సుమారుగా 2-2.5 వేలు ఉన్న జనాభా ఉన్న ఒక సచివాలయానికి ఇంతకుముందు 9 మంది వరకు ఈ సచివాలయ సిబ్బందిని నియామకం చేపట్టారు. ఎలా ఉంటుందంటే ఆ నియామకాలు కూడా ఇప్పుడు మా విలేజ్ ఉంది, మా ఊర్లో పిహెచ్సి ఉంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటాడు, స్టాఫ్ నర్స్ ఉంటుంది, ల్యాబ్ అసిస్టెంట్ ఉంటాడు, ఏఎన్ఎంలు ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు, ఫార్మసిస్ట్ ఉంటారు. ఇంతమంది ఉండగా మళ్ళీ సచివాలయంలో ఇంకొక ఏఎన్ఎంని అపాయింట్ చేశారు. ఎందుకు? అవసరం ఏముంది? ఊర్లోనే పిహెచ్సి ఉంది కదా. అంటే అసంబద్ధమైన నిర్ణయాలు. తర్వాత గ్రామ మహిళా పోలీస్ అని చెప్పని వాళ్ళని ఫ్యామిలీ కౌన్సిలర్లు అని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సిబ్బంది అంటారు. వాళ్ళని యూనిఫామ్ వేసుకొని పోలీస్ సిబ్బందిగా పనిచేయాలి అన్నారు. పోలీస్ సిబ్బంది రిక్రూట్మెంట్ ప్రక్రియ వేరు, వీళ్ళ నియామక ప్రక్రియ వేరు. వీళ్ళని పోలీసు సిబ్బందిగా పరిగణించడానికి వీల్లేదు. అది ఇష్యూ చివరికి హైకోర్టు వరకు చేరింది. ఇవాళ ఏమవుతుంది, ఎవరి మీద ఎవరికి అజమాయిషీ లేదు. ఈ అజమాయిషీ లేని పరిస్థితుల్లో ఇవాళ పని చేయించుకుంటున్న అగ్రికల్చరు ఏఓ గారో ఏడీ గారో ఉంటారు. వాళ్ళు మా కింద వీళ్ళు మా సిబ్బంది, మేము చెప్పిన పనులు చేయాలి అంటున్నారు. కానీ వాళ్ళ అటెండెన్స్ నమోదు పంచాయత్ సెక్రటరీ చేయాలి. ఇవాళ అతను నిన్న డ్యూటీకి రాలేదు అని చెప్పని పంచాయత్ సెక్రటరీ అతను బయోమెట్రిక్ 10:30 లోపు నమోదు చేయాలి. నమోదు కాలేదు అని చెప్పని ఆబ్సెంట్ కింద కనుక పంచాయత్ సెక్రటరీ నమోదు చేసుకుంటే ఇతన్ని మేము వేరే పని మీద బయటికి పంపించున్నాం అని ఒక లెటర్ పంపిస్తారు వాళ్ళు. అంటే ఈ కోఆర్డినేషన్ మిస్ అవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వీటిని చక్కదిద్దాలి. ఈ చక్కదిద్దే ప్రాసెస్లో కూడా ఏం చేశారు, ఇప్పుడు కొన్ని మేజర్ పంచాయతీలకి 2 సచివాలయాలు చేశారు. సచివాలయాలు 2 ఉన్నా ఆ విలేజ్కి డీడీఓ ఒకళ్ళే ఉంటారు. ఆ డీడీఓ కింద ఈ 2 సచివాలయాలు పనిచేసే ప్రాసెస్లో ఇంతకుముందు 15-16 మంది సిబ్బంది ఉంటే వాళ్ళల్లో ఇద్దరిని రేషనలైజేషన్ కింద ఇప్పుడు ఏం చేశారంటే వివిధ విభాగాలకి వీళ్ళని పంపిస్తూ ఉన్నారు. అదనపు సిబ్బంది ఉండిపోయారు, వీళ్ళకి పని ఉండటం లేదు అని చెప్పని. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాలంటీర్ వ్యవస్థను తప్పించిన తర్వాత ఇప్పుడు ఒకనాడు పంచాయతీ సెక్రటరీ ఒక్కడే పనిచేసిన పనిలో ఇప్పుడు 7 సిబ్బంది పనిచేస్తుంటే వీళ్ళకి ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి ఏదైనా ఇప్పుడు పంట నష్టాలు లాంటి ఏదైనా సర్వే నమోదు చేయమన్నారనుకో, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, ఆ పంట నష్టం సర్వే నమోదు చేయడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది. ఒక్కరు చేసే పని 7 ఉండగా కూడా మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడు ఇంతకుముందు జరగలేదా ఈ పనులన్నీ? ఈ సిబ్బంది లేని రోజు ఈ పనులన్నీ ఆయా విభాగాలు చేసుకోలేదా? సక్రమంగా చేసుకున్నారు కదా. ఆ రోజు వాళ్ళకేం పని భారం అని చెప్పని వాళ్ళు ఫీల్ కాలేదు కదా. ఇవాళ ఇంతమంది మీకు కొత్తగా ఉపాధి దక్కితే ఈ దక్కిన ఉపాధికి మీరు న్యాయం చేయడానికి వచ్చేటప్పటికి, మీ విధుల నిర్వహణకు వచ్చేటప్పటికి ఏమంటున్నారు, వాలంటీర్లు చేసే పని మేము చేయము అంటున్నారు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియామకాలు చేసినాడు వీళ్ళని గ్రేడ్ 5 కింద కేటగరైజ్ చేశారు. అంటే మనకు తెలిసి గ్రేడ్ 4 చిన్న ఉద్యోగులు అనుకుంటారు. అంటే గ్రేడ్ 5 అంటే ఇవాళ జూనియర్ అసిస్టెంట్ కంటే చిన్న జాబు, అటెండర్ కంటే పెద్ద జాబు. అంటే ఎంత పెద్ద జాబ్ అని మేము వాలంటీర్ల కంటే చాలా పెద్దవాళ్ళము, మేము ఒక గ్రామ స్థాయిలో మేము పనిచేయమంటున్నారు. అంటే ఏ పని చేయించుకొని కూర్చోబెట్టి మీకు జీతాలు ఇవ్వాలా? మీ ఇళ్ళ దగ్గర నుంచి వచ్చి ఉదయం పూట బయోమెట్రిక్ కేసు కూర్చుంటే. ఇవాళ ఒక విషయం చెప్తా నేను. 2019 అక్టోబర్ 2వ తారీఖు రోజు ఈ వ్యవస్థ తీసుకొచ్చిన రోజు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి 2 సంవత్సరాలు మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, ఈ 2 సంవత్సరాల తర్వాత మీకు పీఆర్సీ వర్తింపజేస్తాము అని చెప్పని ప్రొబేషన్ పీరియడ్లో 15,000 రూపాయలు ఇచ్చారు వాళ్ళకి. వీళ్ళు ప్రొబేషన్ ఎంప్లాయీగా 15,000 జీతానికి వీళ్ళు కుదిరిన తర్వాత వాళ్ళ కుటుంబాలకి అన్ని సంక్షేమ పథకాలు రద్దు చేశారు. వాళ్ళు ఇంకా పర్మనెంట్ ఎంప్లాయీస్ కాలా, వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ కాలా, వాళ్ళకి 15,000 జీతమే వస్తుంది. అయినా సరే ఆ కుటుంబాల్లో వాళ్ళ తమ్ముడో చెల్లె ఉంటే అమ్మఒడి రద్దు చేశారు, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంటే వాటిని రద్దు చేశారు. ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ రద్దు చేశారు. మరి 2021 అక్టోబర్ 2కి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కదా, అప్పుడు ప్రొబేషన్ కంప్లీట్ అయిందని వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి కదా, చేయలే. 2022 జనవరికి రెగ్యులర్ ప్రభుత్వోద్యోగులతో పాటు వాళ్ళకి పీఆర్సీ వర్తింపజేసినప్పుడు అప్పుడైనా వీళ్ళకి వర్తింపజేస్తారేమో అనుకుంటే అప్పుడు చేయలే. అప్పుడు చేయకపోతే వీళ్ళు ఎలుగెత్తితే అప్పుడు ఏమన్నారు, జూన్ 30 తారీఖు అంటే 2021 అక్టోబర్ 2వ తారీఖు వాళ్ళు రెగ్యులరైజ్ కావాల్సిన వాళ్ళని
2022 జూన్ అంటే 9 నెలల తర్వాత మేము రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఒకసారి రాత పరీక్షల ద్వారా నియామకం పొందిన వాళ్ళని మళ్ళీ రెగ్యులరైజేషన్ కోసం మళ్ళీ పరీక్షలు పెట్టారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇది వీళ్ళని వంచడం అని చెప్పని వాళ్ళ తరపున ఎలుగెత్తి మాట్లాడింది నేనే. ఆ ఇష్యూని హైలైట్ చేసి నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళకు అండగా నిలబడి మాట్లాడింది నేనే. అదే నేను చెప్తున్నా. ఇవాళ ఈరోజు వీళ్ళు వాలంటీర్లు చేసే పనులు మేము చెయ్యము అని చెప్పని నేటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమ బాట పడతామనంటే నిన్న వీళ్ళందరూ ఎండిఓలకి రిప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. మేము ఈ డ్యూటీలు చెయ్యము అని చెప్పని. డ్యూటీలు చెయ్యకపోతే ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోండి. మీరు అపాయింట్ చేయబడ్డది ఉద్యోగాలు చేయడానికి. మీకు స్పెసిఫిక్ జాబ్ చార్టు జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేయలే. మీకు వేగ్గా ఉద్యోగాలు ఇచ్చేశారు. మీకు పలానా డ్యూటీ, మీరు పలానా విధులు నిర్వహించాలి అని చెప్పనే బాధ్యతలు మీకు అప్పజెప్పనప్పుడు ప్రభుత్వం అప్పజెప్పిన బాధ్యతలు మీరు నిర్వహించాలి. ప్రభుత్వం నుంచి జీతం క్లెయిమ్ చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పని చెయ్యమని చెప్పే అర్హత మీకు లేదు. వాలంటీర్ వ్యవస్థ అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టెన్యూర్లో మాత్రమే ఒక ప్రయోగాత్మకంగా అమలు చేయబడింది. వాలంటీర్ వ్యవస్థ బెంచ్ మార్క్ కాదు. వాలంటీర్లు చేసే పని అని చెప్పని అదేం ట్రెండ్ సెట్టర్లు కాదు వాళ్ళు. 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయక ముందు ఈ రాష్ట్రం ఉంది, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, ఈ సేవలు ఉన్నాయి. 2024 జూన్ 12 తర్వాత ఈ రాష్ట్రం కొనసాగుతూ ఉంటుంది. ఈ సిస్టంలో మీరు కొనసాగాలి అనుకుంటే మీరు సిస్టమ్కి బద్దులై ఉండాలి. ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రజలకు పౌర సేవలు అందించడం కోసం మీరు అపాయింట్ చేయబడతా ఉన్నారు. మీరు ఇప్పటికే ఈ అడ్మినిస్ట్రేషన్లో చాలా, నేను ఇందాక చెప్పినట్టుగా అటెండెన్స్ రిజిస్టర్ చేసేది ఒకళ్ళు, అటెండెన్స్ రిజిస్టర్ చేసి ఆయనే శాలరీ ఇస్తాడు, కానీ ఆయనకు మీరు రిపోర్ట్ చేయరు. అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటే అగ్రికల్చర్ ఏవోకి రిపోర్ట్ చేస్తారు, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటే వెల్ఫేర్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళు ఉంటే రెవెన్యూ వాళ్ళకి, మహిళా కానిస్టేబుల్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి, ఏఎన్ఎంలు ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్కి. వాళ్ళు వీళ్ళకి అప్పచెప్పే పనులు చేయడానికి మాత్రం వాళ్ళ హెల్త్ సర్వే చేయమని ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ గ్రామంలో ఉన్న ఇల్లు తిరిగి సర్వే చేయి. ఒక అతను నాకు ఇందాక మెసేజ్ చేశారు, మేము సర్వే కోసం వెళ్ళకెళ్తే ఎన్నిసార్లు మీకు వివరాలు చెప్పాలి అని చెప్పని విసుక్కుంటున్నారు, ఇది మా ఆత్మగౌరవ సమస్య అని చెప్పని. ఏ కుటుంబ సభ్యుడు మీకు సర్వేకి సహకరించుకుంటుంటే ఈ పలానా కుటుంబ సభ్యుడు మాకు వివరాలు ఇవ్వట్లేదని చెప్పని రిపోర్ట్ చేయండి. అంతేగాని మీరు డ్యూటీలు చేయమని చెప్పే అర్హత అవకాశం మీకు లేదు. ఉంది, ఎప్పుడు ఉంటుంది? ఆ ఉద్యోగ విధులు రాజీనామా చేసి పక్కకు పడేసి మీ ఇష్టం. ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతా ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యతలు మేము నిర్వహించము, మేము చాలా ప్రివిలేజ్డ్ అన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. వాలంటీర్లు చేసే పనులు మేము చేయము అని అంటే ఇక్కడ వాలంటీర్లని వాళ్ళు ఏదో సబ్స్టాండర్డ్ ఫెలో అన్నట్టుగా ఒక ఆలోచన. అసలు వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడు వచ్చింది? అంతకుముందు నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళకన్నా 2 కేటగిరీల పైన పంచాయతీ సెక్రటరీ వాళ్ళు పల్స్ సర్వే చేశారు. మరి ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఏవోలు పొలాల్లోకి వచ్చి పనిచేస్తూ ఉంటారు, రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మండలం మొత్తానికి ఉండే అగ్రికల్చర్ ఆఫీసరు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళందరూ మొదటి నుంచి విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇవాళ కొత్తగా వచ్చిన ఈ విభాగానికి ప్రాపర్ జాబ్ చార్టు డిస్క్రైబ్ చెయ్యని పర్యవసానం. వాళ్ళ విధులేంటో వాళ్ళకి తెలియదు, హక్కుల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. హక్కుల గురించి మాట్లాడాలి అంటే మొదట విధులు నిర్వహించాలి. ఇవాళ ఒక రకంగా మాట్లాడుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వీళ్ళని తొలగిస్తుంది అని చెప్పని ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. అయినా సరే ప్రభుత్వం మానవతా దృక్పథంతో వీళ్ళని తొలగించే ప్రయత్నం చేయకుండా, వాలంటీర్ వ్యవస్థలాగా వీళ్ళని పక్కన పెట్టకుండా వీళ్ళని రేషనలైజేషన్ పేరిట వివిధ విభాగాల్లోకి పంపిస్తూ ఉన్నారు. ఏ విభాగానికి వెళ్ళినా ఆ విభాగంలో పని చేస్తేనే జీతం వస్తుంది. మేము పని చెయ్యం, మాకు పని అప్పచెప్పకూడదు అనేది 100% అసంబద్ధమైన కోరిక, అసంబద్ధమైన ఆలోచన. ఈ విధమైన ఆలోచనలు చేస్తే సమాజం మిమ్మల్ని మేమెందుకు పోషించాలి, మేం కట్టిన పన్నుల నుంచి మాకు సర్వీస్ చేయనప్పుడు మిమ్మల్ని ఎందుకు మేము కొనసాగించాలి అని చెప్పని ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఇవాళ సమాజానికి వ్యతిరేకంగా మారితే అంతిమంగా ప్రజల నుంచి కనుక డిమాండ్ వస్తే దాని కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయి.
మీరందరూ యంగ్స్టర్స్ కొత్తగా ఉద్యోగ అవకాశాలు దక్కించుకున్నారు 5 సంవత్సరాల క్రితం. ఆ ఉద్యోగాల్లో కుదురుకొని రేపు 2వ తారీఖు వస్తే 6 సంవత్సరాలు ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చి ఆ రోజు చదువుకున్న యువత చాలామంది వచ్చారు. ఈ ఉద్యోగాలు కాదు వేరే ఇంకెక్కడైనా ఉద్యోగాల్లో చేరతారు, పని చేయకుండా మిమ్మల్ని కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా? అసలు ఎంత అనాలోచితపు ప్రతిపాదన అది. మమ్మల్ని సర్వేలు చేయమంటున్నారు, వాలంటీర్లు చేసే పనులు మమ్మల్ని చేయమంటున్నారు అనేది. అంటే వాళ్ళకి 5,000 ఇస్తే 5,000కి వాళ్ళు సర్వేలు గిరివేలు అన్నీ చేయాలా? మీకు వాళ్ళ 30,000 పైన జీతాలు వస్తుంటే మీరు సర్వేలు చేయరా? ఇంకా అదనంగా ఏం చేస్తారు మీరు? మీకు కేటాయించబడ్డ విధులేంటి? 5,000కి వాళ్ళు అవన్నీ చేయడానికి వాళ్ళకి కర్మ పట్టిందా? మీరు మాత్రం 30,000 పైన శాలరీలు తీసుకుంటా అంటే 22,400 23,600 ప్యాకేజ్ వీళ్ళకి ఉన్నాయి. దానికి తోటి ఇప్పుడు హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకుంటే 30,000 నుంచి 35,000 మధ్యలో శాలరీ వస్తూ ఉంటుంది. వీళ్ళల్లో ఈ 5 సంవత్సరాలు గడిచేటప్పటికి కొంతమంది గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4కి ప్రమోట్ అయ్యారు, కొంతమంది గ్రేడ్ 3కి వచ్చారు, పంచాయతీ సెక్రటరీలు అయ్యారు. సో మీరు ఆ సిస్టంలో ఎదుగుదల ఉండాలి, మీకు సమస్యలు తలెత్తకుండా ఉండాలి, మీ వ్యవస్థ పట్ల ప్రజలకు ద్వేషం కలగకుండా ఉండాలి అని అంటే మీరు మొట్టమొదట ప్రజలకు సేవకులైన విషయాన్ని గుర్తెరగండి. మీరు ప్రజల మీద బాసిజం చేయడానికి అపాయింట్ చేయబడాల. సమాజం చేత మీరు పోషింపబడుతున్నారు అనేది ఏ నిమిషాన్ని రిలీజ్ అయితే ఆ నిమిషాన మీకు గౌరవప్రదంగా ఉంటుంది. మీకు సంబంధించి ఏదైనా అపరిష్కృతమైన అంశాలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోండి, ప్రభుత్వం మీకు స్పందించుకుంటే ఉద్యమం చేయండి. కానీ మాకు డ్యూటీ అసైన్ చేస్తున్నారు, మా మీద బాధ్యతలు మోపుతున్నారు అని చెప్పని కంప్లైంట్లతోటి మీరు కనుక రోడ్డు ఎక్కితే చాలా చులకనవుతారు, ఏవగింపు కలుగుద్ది సమాజానికి కూడా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.